విజయవాడలో డయేరియా డేంజర్ గా మారింది. నీరు కలుషితంగా ఉందని, పచ్చని రంగులో వస్తున్నాయని అంటున్నారు కొత్త రాజరాజేశ్వరిపేట నివాసులు. కొత్త రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసినటువంటి ఆ మెడికల్ క్యాంపులో బాధితులు, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినటువంటి బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. నారాయణతో పాటు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా కూడా బాధితులను పరామర్శించారు. ఇవాళ దాదాపు అడ్మిట్ అయిన వారందరూ కూడా డిశ్చార్జ్ అవుతారని మంత్రి నారాయణ తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారని, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, వదంతులు నమ్మవద్దని కోరారు మంత్రి నారాయణ. ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరికి తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. ఇవాళ ఒక 13 మంది వచ్చారు. వాళ్ళలో ఒక 5 మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన్ ఎక్కిచ్చారు. మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్